మా అమ్మాయి వచ్చి ఏదైనా వెరైటీ స్నాక్ చేసి పెట్టమ్మా అంది. రోజు ఎన్నెన్ని వెరైటీస్ చేస్తాను చెప్పండి. నూడిల్స్ తో మంచూరియా ట్రై చేశాను, సూపర్ ఉందండి. పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది. పాన్ లో వాటర్ పోసుకుని నూడిల్స్ ముక్కలు చేసుకుని వేసుకున్నాను. నేను ఇక్కడ హోల్సమ్ మిల్లెట్ నూడిల్స్ తీసుకున్నాను. అంటే మైదా లేకుండా జొన్నలతో తయారు చేసిన నూడిల్స్ ఇవి. మీకు కూడా మైదా లేకుండా ప్రిజర్వేటివ్స్ లేకుండా హెల్దీ నూడిల్స్ కావాలనుకుంటే wholesameindia.com లో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయొచ్చు. కొంచెం ఆయిల్ వేసుకుని నూడిల్స్ లో వచ్చిన మసాలా వేసుకుని ఉడికి దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. మిక్సింగ్ బౌల్ లో తురిమిన క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, క్యాబేజ్, కొత్తిమీర, ఒక్క పచ్చిమిర్చి తరుగు, షేజ్వాన్ సాస్, చిల్లీ సాస్, సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్, గోధుమ పిండి, బియ్యం పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉడికించుకున్న నూడిల్స్ వేసుకుని నెమ్మదిగా ముద్దలాగా చేసుకోవాలి. దాంట్లోంచి చిన్న ముద్ద తీసుకుని రౌండ్ బాల్స్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకున్న నూడిల్స్ తో కోట్ చేసుకోవాలి. కోట్ చేసుకున్న బాల్స్ ని వేడివేడి ఆయిల్ లో వేసుకుని మీడియం ఫ్లేమ్ లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ కోసం ఆయిల్ వేడి చేసుకుని వెల్లుల్లిపాయ తరుగు, అల్లం తరుగు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు కలుపుకుని టమాటా సాస్, చిల్లీ సాస్, షేజ్వాన్ సాస్, సోయా సాస్, వెనిగర్ వేసుకుని ఒక్కసారి కలుపుకుని కార్న్ ఫ్లోర్ లో వాటర్ కలుపుకుని స్లర్రీ ప్రిపేర్ చేసుకుని దీంట్లో పోసుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకుని సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసుకుని గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించుకుని కొత్తిమీర వేసుకుని ప్రిపేర్ చేసుకున్న బాల్స్ వేసుకుని కలుపుకోవాలి. ఒక్క నిమిషం ఉడికించుకుని స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకోవాలి.